గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు సూపర్ 30 వీడియోస్లో ఫిఫ్త్ వీడియోకి వచ్చామన్నమాట. ఇప్పటి వరకు అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఇంకోటి ఇన్సూరెన్స్లో ఉండే పదాలు ఏంటి, పాలసీ డాక్యుమెంట్లో కనిపించే ప్రతి పదం యొక్క అర్థాలు ఏంటి, ఈ పదాలకు అర్థాలు తెలుసుకోండి, అద్భుతంగా వ్యాపారం చేసుకోండి. ఇట్లా 4-5 వీడియోస్ అయితే చేశాను. ఈ రోజు ఏంటంటే మన టాపిక్‌లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం అందరం గూడా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వర్క్ చేస్తున్నాం. పార్ట్ టైమ్ గాని, ఫుల్ టైమ్ గాని. మన రెస్పాన్సిబిలిటీ ఏందంటే అసలు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీస్‌లో ఎన్ని రకాల పాలిసీస్ ఉంటాయి? ఎస్పెషల్‌గా లైఫ్ ఇన్సూరెన్స్‌లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ పాలిసీస్? టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఎన్ని రకాల పాలిసీస్ ఉంటాయి అనే టాపిక్ మీద ఈరోజు ఒక 5 మినిట్స్ వీడియో చేస్తాను. దాని గురించి ఒక్కసారి చూడండి. మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది బేసిక్‌గా ఫ్యామిలీలో ఉండే రిక్వైర్మెంట్స్‌ని బట్టి, ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్క అవసరానికి, ప్రతి ఒక్క పర్సన్ మీద ఇండివిడ్యువల్‌గా తీసుకునే పాలిసీస్ అన్నమాట. ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ రిటైర్మెంట్ గురించి పాలిసీస్ చేయొచ్చు. మన రిటైర్మెంట్ గురించి పాలిసీస్ చేయొచ్చు. పిల్లల ఎడ్యుకేషన్ గురించి పాలిసీస్ చేయొచ్చు. పిల్లల మ్యారేజ్ గురించి పాలిసీస్ చేయొచ్చు. ఇట్లా ప్రతి ఒక్క పర్సన్‌కి ఫ్యూచర్‌లో రాబోయే అవసరాలకు తగ్గట్టుగా చేసుకునే దాన్ని పర్సన్స్ పైన చేసే పాలిసీస్‌ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీస్ అంటారు సింపుల్‌గా చెప్పాలంటే. ఓకేనా? దీంట్లో మనకి ఒక 5-6 టైప్స్ ఆఫ్ పాలిసీస్ ఉంటాయి లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీస్‌లో. దాంట్లో హోల్ లైఫ్ పాలిసీస్. హోల్ లైఫ్ అంటే ఏందంటే 100 ఇయర్స్ పాలిసీస్ అంటారు. అంటే అమౌంట్ ఎంతనన్నా గాని మన దగ్గర 25,000-30,000 నుంచి పాలిసీస్ ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్‌లో అయితే రెగ్యులర్ పీపీటీ ఇస్తే 10,000, 15,000 గూడా ఉంటాయి ఆన్‌లైన్‌లో చూపించినట్టు. ఏ పాలిసీలు తీసుకున్నా హోల్ లైఫ్ అంటే మన జీవితాంతం పనిచేసే ఇన్సూరెన్స్ పాలిసీస్ ఉంటాయి. అంటే మనం 100 ఇయర్స్ వరకి ఉన్నంత వరకు ఈ పాలిసీల నుంచి బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఏదన్నా జరిగితే ఎంతో కొంత ఇన్సూరెన్స్ కవరేజ్ మన ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండేటువంటి పాలిసీస్‌ని హోల్ లైఫ్ పాలిసీస్ అంటారు. 100 ఇయర్స్ వరకు పనిచేస్తే 100 ఇయర్స్ వరకు రిటర్న్స్ వచ్చేటివి ఉంటాయి. ప్రొటెక్షన్ వచ్చేటివి ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇంకొకటొచ్చేసిందంటే ఎండోమెంట్ పాలిసీస్. ఎండోమెంట్ మనకి చాలా కంపెనీలు చెప్తూ ఉంటాయి. ఎండోమెంట్ పాలిసీస్ అంటే ఏందంటే సింపుల్‌గా ఎండ్‌లో ఒకటేసారి పేమెంట్ ఒస్తుంది. అది మన ఫ్యామిలీలో ఉండే రిక్వైర్మెంట్‌ని బట్టి పిల్లల హైయర్ ఎడ్యుకేషన్‌కి ఇప్పుడు 0 ఇయర్స్ ఉన్నారనుకో, కరెక్ట్ 15 ఇయర్స్ తర్వాత గాని, 20 ఇయర్స్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే 10,00,000 కావాలి. ఆ టైంకి 10,00,000 వచ్చేటట్టు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే దాన్ని ఎండోమెంట్ పాలిసీ అంటారు. ఇంకోటి పిల్లల మ్యారేజ్ గురించి కరెక్ట్ 25 ఇయర్స్‌కి డబ్బులొచ్చేటట్టు. ఎండోమెంట్. ఎండ్‌లో పేమెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మీకు గుర్తుండే లాంగ్వేజ్‌లో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరు అర్థం కూడా ఆ విధంగా చేసుకోండి. కస్టమర్స్ కూడా అదే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మనం చెప్పేదంతా కూడా పాలిసీ డాక్యుమెంట్‌లో ఉన్నదే చెప్తున్నాం. కొత్తగా ఏం లేదు. కాకపోతే దాంట్లో ఉన్నవి అన్నీ అందరికీ అర్థం కావు. దాంట్లో ఉన్నది మనం అర్థం చేపిచ్చే రెస్పాన్సిబిలిటీ మనది యాస్ ఎ అడ్వైజర్‌గా. అందుకని చెప్తున్నాను. ఓకేనా? ఎండోమెంట్ అంటే పిల్లల ఎడ్యుకేషను, పిల్లల మ్యారేజ్ గురించి ఇచ్చే పాలిసీస్‌ని ఎండోమెంట్ పాలిసీస్ అంటారు. ఒకేసారి డబ్బులొచ్చేది. ఒక 10 ఇయర్సో, 5 ఇయర్సో, మన దగ్గర 12 ఇయర్స్ కట్టే పాలిసీసే ఉంటాయి 90%. 12 ఇయర్స్ కడతాను. 15థ్ ఇయర్‌లో పిల్లల ఎడ్యుకేషన్ కావాలన్నా దాన్ని ఎండోమెంట్ పాలిసీ అంటారు. 25 ఇయర్స్‌కి పిల్లల మ్యారేజ్‌కి కావాలన్నా దాన్ని ఎండోమెంట్ పాలిసీస్ అంటారు. 17 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో మ్యారేజ్ ఏజ్ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఆన్ బాండ్ గ్యారంటీ ఎండోమెంట్ పాలిసీస్ ఉన్నాయి. నాన్ గ్యారంటీ ఎండోమెంట్ పాలిసీస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా ఎండోమెంట్ పాలిసీస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? మళ్ళీ దీంట్లో ఒక్కొక్క దాని గురించి నేను తర్వాత కంటిన్యూ చేస్తాను. ఈరోజు టాపిక్ కాడికి చెప్తున్నాను టైం వేస్ట్ కాకుండా. లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీస్‌లో ఎన్ని రకాల పాలిసీస్ ఉంటాయనేది. ఓకేనా? ఇంక టర్మ్ పాలిసీస్ అంటే మనందరికీ తెలుసు. మనం రెగ్యులర్‌గా టర్మ్ పాలిసీస్ ఇవ్వాలంటే మినిమమ్ ఇన్‌కమ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలి. 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉండాలి. వాళ్ళు హెల్తీగా ఉండాలి. డబ్బులు సంపాదిస్తున్నట్టు ఉండాలి. టర్మ్ పాలిసీస్ మన దగ్గర 2, 3 రకాల పాలిసీస్ ఉంటాయి. ఎడ్యుకేషన్, ఇన్‌కమ్ ప్రూఫ్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పాలి. దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఎక్కువుంటాయి. ప్రీమియం కట్టేది చాలా తక్కువుంటుంది. ఇన్‌కమ్ ప్రూఫ్‌లను బట్టి హెచ్ఎల్‌వి క్యాలిక్యులేషన్స్‌ని బట్టి టర్మ్ పాలిసీస్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకేనా? మన దగ్గర దాంట్లో కూడా టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. జస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఒక
వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఓకేనా? ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ప్రతి ఫ్యామిలీలో నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్కి మనం గైడ్ చేయొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్ కేస్ వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్లో స్టడీ ఉండి జాబర్స్ అయితే, బిజినెస్ పర్సన్స్ అయితే, ఐటీ రిటర్న్స్ ఉన్నట్లయితే వాళ్ళకు ఒక 50 లక్షలు, ₹1,00,00,000 పాలసీస్ ఇచ్చినట్లయితే ఇన్ కేస్ వాళ్ళకి ఏదన్నా జరిగినట్లయితే 50 లక్షలు, ₹1,00,00,000 వస్తే ఫ్యామిలీ అనేది ఫ్యూచర్లో ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంకొకటి యూలిప్ పాలసీస్. మనకు పరమరక్షక్ లాంటి పాలసీస్ ఉన్నాయి. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్. అంటే ఎంతో కొంత మార్కెట్ రిలేటెడ్‌గా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు కూడా ఉంటాయి. దీంట్లో కూడా మనకు పరమరక్షక్‌లో 100 ఇయర్స్ వరకు పాలసీ ఇవ్వచ్చు. ఈ యూలిప్ పాలసీస్ కొన్ని పాలసీస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా కూడా ఇవ్వడానికి ఉంటది. పరమరక్షక్ లాంటి పాలసీలు ఇవ్వాలంటే మాత్రం ఎడ్యుకేషన్, ఇన్కమ్ ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా? తర్వాత మనీ బ్యాక్ పాలసీస్. మనీ బ్యాక్ పాలసీస్ అంటేనంటే మనం ఈరోజు డబ్బులు కడితే ఇమ్మీడియట్‌గా మనకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఆ రిటర్న్స్ అనేది ఎంత వస్తుంటాయంటే ఇమ్మీడియట్‌గా వారం రోజుల్లో క్యాష్ బ్యాక్ తీసుకోవాలనుకుంటే 35, 37% రిటర్న్. ₹1,00,000 కడితే 35,000, 37,000 వస్తుంటాయి. అదే ఇయర్ ఎండ్‌లో తీసుకోవాలంటే 38-40% వరకు రిటర్న్స్ వస్తాయి. ఈ మనీ బ్యాక్ పాలసీస్ కూడా 100 ఇయర్స్ వరకు పాలసీస్ ఇవ్వచ్చు. ఈ పాలసీస్ ఇవ్వడానికి ఇన్కమ్ ప్రూఫ్, స్టడీ ఉండాల్సిన అవసరం లేదు. సేవింగ్ పాలసీస్ కిందకి వస్తూ ఉంటాయి. 100 ఇయర్స్ వరకు హోల్ లైఫ్ కవరేజ్. ఇది కూడా 100 ఇయర్స్ వరకు పాలసీస్ తీసుకునేటట్టు మనకు ఫెసిలిటీ ఉంటుందన్నమాట. ప్రీమియం అనేది మన దగ్గర 30,000 నుంచి ప్రీమియమ్స్ ఉంటాయి. కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఈ 4, 5 రకాల పాలసీస్‌లల్లా గైడ్ చేసి వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా పాలసీస్ అనేది గైడ్ చేయడం వల్ల మనకు బిజినెస్ అనేది మంచిగా జరుగుతుంది. ఓకేనా? ఇంకొకటి ఏందంటే దీంతో పాటు రిటైర్మెంట్ పాలసీస్ ఒకటి మిస్ అయిపోయినాయి దీంట్లో. ఇంకా పిక్ ఏదన్నా ఎండోమెంట్ యూనిట్ ఇది కూడా దాదాపుగా అదే కనిపిస్తుంది. ఎండోమెంట్ హోల్ లైఫ్. సరే, ఈ 3-4 పిక్స్ అయితే నేను గ్యాదర్ చేసి దీన్ని రిలవెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనివల్ల ఒకటి రిటైర్మెంట్ పాలసీస్ ఉంటాయి. ఆ రిటైర్మెంట్ పాలసీస్లో మనకి అబోవ్ 60 ఇయర్స్ అయితే ఒక పింఛన్ పాలసీస్ ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు మధ్యలో కొన్ని పాలసీస్ ఉంటాయి. ఆన్ బాండ్ గ్యారంటీ 12 ఇయర్స్ పేమెంట్ చేసి 5 ఇయర్స్ వెయిట్ చేసి నెక్స్ట్ 30 ఇయర్స్ ఇన్కమ్ వచ్చే పాలసీస్ ఉంటాయి. కొన్ని పాలసీస్లో అయితే షుప్లెక్స్ ఇన్కమ్ పాలసీస్లో అయితే 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ చేసిన తర్వాత 100 ఇయర్స్ వరకు రిటర్న్స్ వచ్చే పాలసీస్ ఉంటాయి. ఇవేంటంటే రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేస్తారు. ఈ రిటైర్మెంట్లో కూడా గ్యారంటీడ్ రిటైర్మెంట్ పాలసీస్ ఉంటాయి. నాన్ గ్యారంటీడ్ రిటైర్మెంట్ పాలసీస్ కూడా ఉంటాయి. అబోవ్ 60 ఇయర్స్ తర్వాత ఉండే పాలసీస్‌ని పెన్షన్ పాలసీస్ అంటారు. అది డిఫరెంట్ కాన్సెప్ట్ మళ్ళీ. దాంట్లోకి ఇన్కమ్ ప్రూఫ్‌లు, స్టడీలు ఏం అవసరం లేదు. కాకపోతే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉండవు పెన్షన్ పాలసీస్‌లో. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అందుకని మన ఫోకస్ అంతా కూడా ఈ 4, 5 రకాల పాలసీస్ గురించి చెప్పి బిజినెస్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. ఒకటేందంటే హోల్ లైఫ్ పాలసీస్ 100 ఇయర్స్ వరకు పనిచేసే పాలసీస్ ఉంటాయి. ఇంకొకటి మనీ బ్యాక్ పాలసీస్, ఎండోమెంట్ పాలసీస్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్, యూలిప్ పాలసీస్, రిటైర్మెంట్ పాలసీస్. రిటైర్మెంట్‌లో గ్యారంటీడ్, ఈ అన్ని రకాల దానిలల్ల గ్యారంటీడ్, నాన్ గ్యారంటీ పాలసీస్ ఉంటాయి. ఈ యూలిప్ పాలసీ, టర్మ్ పాలసీలో మాత్రము అవి డిఫరెంట్. యూలిప్ పాలసీ అంటే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఎక్కువుంటాయి. ప్లస్ రిటర్న్స్ వస్తాయి మార్కెట్ రిలేటెడ్‌గా. నాన్ గ్యారంటీ రిటర్న్స్. టర్మ్ పాలసీ అయితే ఏదన్నా జరిగితేనే రిటర్న్స్ నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఏం జరగకపోతే నువ్వు కట్టిన డబ్బుల కాడికి రిటర్న్ వచ్చేది ఒక ఆప్షన్ ఉంటుంది. అడిషనల్‌గా కొన్ని ఇంటర్నల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ హోల్ లైఫ్ పాలసీస్, ఎండోమెంట్ పాలసీ, మనీ బ్యాక్ పాలసీ, రిటైర్మెంట్ పాలసీ దీనిలల్లా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. నాన్ గ్యారంటీ, గ్యారంటీ, మ్యూచువల్ ఫండ్, రైడర్స్ ఇట్లా చాలా పెద్ద ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ 2-3 వీడియోస్‌లో హోల్ లైఫ్ పాలసీస్ ఏమున్నాయనేది ఒక్కొక్క టాపిక్ గురించి చెప్తాను. ఫాలో అవ్వండి మరిన్ని వీడియోలకి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీ కామెంట్స్ చేస్తున్నారు, కొద్దిమంది మెసేజ్ చేస్తున్నారు. నేను సండే రోజు మ్యాక్సిమం ఒక 5-6 వీడియోస్ చేసి ఎవ్రీడే అది పబ్లిక్ అయ్యేటట్టు టైమర్ సెట్ చేసుకొని ఎవ్రీడే 1 వీడియో అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఫాలో అవ్వండి. ప్రాపర్‌గా వీడియోస్ అన్నీ చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు ఎంత ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే మీ బిజినెస్ అనేది అంత మంచిగా చేసుకోవచ్చు. బిజినెస్ ఈ రోజు కాకపోతే రేపొస్తుంది. కాకపోతే
ఇన్ఫర్మేషన్ మాత్రం వీలైనంత వరకు ఇదే రోజు గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.